అందరికీ నమస్కారం. కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఎస్సీఆర్టీ. ఈరోజు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాన్ని 4 సెషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెషన్లో క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మొత్తం ఈ ఎజెండా గురించి అంతా కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం ఆల్ టీచర్స్ అందరూ కూడా ఈ లాంగ్ ఆబ్సెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగో మనం స్ట్రీమ్లైన్ చేయగలుగుతామో, స్కూల్కు తీసుకురాగలుగుతామో వాటి గురించి కూడా డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. FA1 ఎగ్జామినేషన్స్లో ఇందులో CD గ్రేడ్ పిల్లలకు సంబంధించి ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతామో వాళ్ళ లర్నింగ్ అవుట్కమ్స్ అన్నటువంటి కూడా డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. FA2 ఎగ్జామినేషన్స్ అన్నటువంటివి అక్టోబర్ 13th నుంచి 16th వరకు ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి సిలబస్ కవరేజ్ కూడా సమానంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. సిలబస్ కవరేజ్ అంతా కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని గురించి కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అట్ ది సేమ్ టైం సెకండ్ సెషన్ కూడా మనం ఏం చేయడం జరిగిందంటే ముఖ్యంగా మోడల్ లెసన్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. టీచర్ హ్యాండ్బుక్ను ఉపయోగించేసి ఒక ఫ్రూట్ఫుల్గా ఒక లెసన్ను మనం స్టూడెంట్ అట్రాక్ట్ చేస్తూ అటెన్షన్లో పెడుతూ ఎలా చెప్పగలుగుతామో, ఎలా చెప్పగలగాలి అన్నటువంటిది ఈ మోడల్ లెసన్ ప్లాన్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. 6th to 10th క్లాస్ వరకు వీడియోస్ అన్నీ కూడా మనం సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం ప్రైమరీ లెవెల్లో 1-2 తరగతులకు మోడల్ లెసన్ ప్లాన్ వీడియో చేయడం జరిగింది. 3rd, 4th, 5th క్లాస్ టీచర్స్కు సంబంధించి మనము FASలో టూల్ 2 అన్నటువంటిది ఒకటి ఉంది. టూల్ 2 రిటర్న్ వర్క్స్ సంబంధించి 5 మార్క్స్ ఇస్తాం. ఆ రిటర్న్ వర్క్స్తో పాటు తర్ల ద్వారా ఒక మెటీరియల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 1-to-1 అంటే టీచర్ స్టూడెంట్తో మాట్లాడుతూ క్వశ్చన్ వేస్తూ ఆ రెస్పాన్స్ ఇచ్చినటువంటి రెస్పాన్స్ను బట్టి మార్క్స్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను ఇక్కడ తెలియజేస్తూ ఎలా మార్క్స్ ఇవ్వాలన్నటువంటిది ఒక వీడియో అన్నటువంటిది 3rd, 4th, 5th టీచర్స్కు ఈ సెషన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3rd సెషన్ వచ్చేసి అకాడమిక్ క్యాలెండర్ గురించి మరలా ఒకసారి మనం రీట్రేట్ చేస్తున్నాం. ఇక్కడ అకాడమిక్ క్యాలెండర్ అనేటువంటిది ఇది ఒక మాన్యువల్. మన ప్రతి ఒక్క టీచరు కూడా 2-3 సార్లు దీన్ని చదవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ గురించి కావచ్చు, లర్నింగ్ అవుట్కమ్స్ గురించి కావచ్చు, టోటల్ అకాడమిక్స్ అన్నటువంటివన్నీ కూడా మనకు ఈ అకాడమిక్ క్యాలెండర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు దీని గురించి కూడా ఒక సెషన్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. మరియు 4th సెషన్ ప్యూర్లీ టీచర్స్కు పీర్ గ్రూప్ డిస్కషన్ ద్వారా హౌ టు ఇంప్రూవ్ ద లర్నింగ్ అవుట్కమ్స్ అన్నటువంటిది ఇక్కడ పూర్తిగా టీచర్స్ మీరందరూ కూడా డిస్కస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మేము అవకాశాన్ని ఇక్కడ కల్పించడం జరిగింది. ఓకే, ఇన్ అడిషన్ టు దిస్ అజెండా ఒకటి టీచర్ హ్యాండ్బుక్స్. టీచర్ హ్యాండ్బుక్స్ అన్నటువంటివి టీచర్కు వన్ ఆఫ్ ద రిసోర్స్. ఎందుకంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా ఆ అంశానికి సంబంధించి చాలా ఎలాబరేట్గా ఇన్ డీటెయిల్గా మనం చెప్పడానికి స్టూడెంట్కు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా దానికి సంబంధించి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోగలిగే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ ఈ టీచర్ హ్యాండ్బుక్ను ఉపయోగించేసి పాఠ్యాంశాలు చెప్పాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్, అసెస్మెంట్ బుక్లెట్స్. అసెస్మెంట్ బుక్లెట్స్ అన్నటువంటివి కూడా మనం FA1 నుంచి కూడా సప్లై చేసాం. దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకునేలా మనం చేయగలిగితే డెఫినెట్లీ స్టూడెంట్స్లో ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్కిల్స్ డెవలప్ అవుతాయనేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సో అట్ ది సేమ్ టైం సమ్మరీ వీడియోస్ అన్నటువంటివి కూడా చాలా బెనిఫిటబుల్. ప్రతి పాఠ్యాంశం అయిపోయిన తర్వాత
ఈ వీడియోస్ అన్నిటి కూడా మనం ప్లే చేయడం ద్వారా ఇది ఒక సమ్మరైజ్గా ఉంటుంది, రీక్యాప్గా ఉంటుంది, రివిజన్ మాదిరిగా ఉంటుంది, స్టూడెంట్కి ఎక్కువ బెనిఫిట్ అవుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్క టీచర్ ఈ సమ్మరీ వీడియోస్ను కూడా ఉపయోగించి ఆ యూసేజ్ అన్నటువంటిది పెంచాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్లీ ఇన్స్పైర్ మనక్ అన్నటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి మనం 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కు నామినేషన్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అవకాశం అంతా కూడా మనకు సెప్టెంబర్ 30th వరకు ఇంకా అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా కానీ ఇన్స్పైర్ మనకులో స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఉంటే ఇప్పటికైనా చేసి ఎక్కువ నామినేషన్స్ మన స్టేట్ నుంచి పంపించి దిగ్విజయం చేయాలనేసి నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.